అది స్కిట్. కానీ ఒక్కడే అందరి మీద పంచులేస్తే అది ఆది స్కిట్. మరి తనదైన స్టైల్ తో మనందరినీ నాన్ స్టాప్ గా నమ్మించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. జాబిలంటే చిన్నదాన్ని అంటే ఇది జాబిలంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ పాట ప్రతి పెళ్లిలో ప్రతి ఆర్కెస్ట్రాలో వేస్తారండి. అరే ఒక్కసారి ఆలోచించుకోండిరా, ఈ రోజు మళ్ళీ రాదు అన్న కవి భావన అర్థం చేసుకోకుండా మనం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. రాత్రి నా కల్లో దెయ్యాలు నన్ను వెంట పెట్టినట్లు, నేను పరుగెడుతున్నట్లు. అమ్మో, నాకు రాత్రి ఒక కళ వచ్చింది, భయమే చచ్చిపోయా. మీ కల్లో ఎవరు వచ్చారండి? ఆ పరిగెడుతూ పరిగెడుతూ నువ్వే వచ్చావు. ఏమండి, అదేదో కొండ ఉందటండి, నన్ను ఎత్తుకొని అక్కడ తీసుకెళ్లి దీపం పెడితే ఇలాంటి కళ్ళలు రావటండి. నిన్ను ఎత్తుకెళ్ళి దీపం పెట్టాలా? తర్వాత కింద నా ఫోటోకి ఎవరు పెడతాడు దీపం? ఎత్తుకొని పెట్టాలంట దీపం. వాళ్ళ అలక్కే నీలాంటిదే సెటప్ బాక్స్ లో సెటప్ ఉందని వాళ్ళ ఆయన మీద కేసు పెట్టిందంట. ఇప్పుడు ఆడదనేది ఆకాశం లాంటిదండి. ఎందుకంటే అమ్మ చందమామను చూపిస్తూ మనకు అన్నం తినిపిస్తుంది, పిల్లం చొక్కలు చూపిస్తూ తన్నులు తినిపిస్తుంది. ఎప్పుడైనా మంచి మొగుళ్ళు కావాలని ఆడవాళ్ళు వ్రతాలు చేస్తారే గానీ మంచి పిల్లలు కావాలని ఎప్పుడైనా మగాళ్ళు వ్రతాలు చేశారండి? ఎందుకంటే మేము ఆల్రెడీ మంచి వాళ్ళం. మంచి పిల్లలు ఉండరు, అందుకనే చెయ్యరు. అయినా పెళ్ళైన ఇన్నాళ్ళు అయినా సరే మనకు శోభనం జరగలేదు తెలుసా? నీతో శోభనం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ లాంటిదే. అవన్నీ స్టార్ట్ చేయాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి. ఏమంటే ప్రేమలో లేనప్పుడు పైరగాలిని ఇష్టపడేవాడిని, ప్రేమలో ఉన్నప్పుడు పైటగాలిని ఇష్టపడేవాడిని. పెళ్ళయ్యాక ఏ గాలిస్తే ఆ గాల్లో కొట్టుకుపోవటమే, మనం బీకేది ఏం లేదు. అదేం కాదండి, మేము బీటెక్ ఉండేటప్పుడు పెళ్లి చేసుకున్నామండి. నేను పాస్ అయ్యాను, వీడు ఫెయిల్ అయ్యాడు. వీడు పాస్ అయితేనే శోభనం అని నేను కండిషన్ పెట్టా. ఈసారి నేను బీటెక్ పాస్ అవుతున్నా, నీతో శోభనం చేసుకోబోతున్నా. ఏమండి, మీరు లేని ఒక్క క్షణం నాకు ఒక యుగంతో సమానం అండి. నువ్వు లేకపోతే ఒక యుగం కూడా నాకు క్షణంతో సమానమే. ఆ సిగరెట్ కాల్చకరా, పొగ త్రాగటం వాడికంటే పక్కన వాడికి ఎక్కువ హానికరం. ఇది చూస్తే అర్థం కావట్లేదా? సర్లే గాని నేను మీ నాన్నగారు పడ్డాడు రా. ఏంటి అసలు బయట తిరుగుతున్నావు అంట? ఓకే, ఇంట్లోనే కనపడలేదంట. నువ్వు ఇంట్లో తిరుగుతున్నా కూడా కనిపించట్లేదంట, మీ నాన్న చెప్పాను నాకు. అసలు నా సంజయ్ ఏంట్రా? సంజయ్ అసలు లైన్లో పడేస్తానంటావా? నేను ఖచ్చితంగా నీకు పడిద్ది అది. నువ్వు అలాగే చెప్తావురా, నాకు మాత్రం నమ్మకం లేదు. చెప్తున్నా కదా ఖచ్చితంగా పడిద్దిరా. ఎలా చెప్పగలవురా? ఒరే కాలేజీలో అందరికి పడింది, నీకు పడదా అది? ఆ గ్యాంగ్ ఎదురే వస్తుంది వస్తుంది. ఒరే నువ్వు ఆ పాటతో కదరా రావాల్సింది, నేను చెప్తా ఇటీ. ముసలాడోయ్ ముసలాడోయ్ మూడొస్తే పోతాడోయ్, బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, పోతాడు రే. యూత్ ఇక్కడ. ఒరే పొద్దున్న లేస్తే బ్రీత్ అందుకు ఇబ్బంది పడుతుంటావు, నువ్వు యూత్ ఏంట్రా? నా పుట్టుపూర్వం గురించి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. నీ పుట్టు పూర్వతరాల గురించి తెలియదు కానీ నువ్వు పూర్వం పుట్టావన్న విషయం అయితే మాకు తెలుసు. అయినా ఏం బ్యాచ్ రా మీది? ఒక అమ్మాయి కూడా ఉండదు. పడిందా నీ కన్ను? అయినా మీ బ్యాచ్ లో కూడా అమ్మాయి లేదుగా. హలో, ఇక్కడ అమ్మాయి ఉంది ఇక్కడ. ఓ నువ్వు అమ్మాయివే కదా, మర్చిపోయా ఆ విషయం. పూలేంటాడు కంటిన్యూటీ. నువ్వు ఎవరినైనా అనుకని ఈయన కూడా అనుకో, ఎందుకంటే మా పెళ్లికి హెల్ప్ చేసిన వాడు తెలుసా? ఆ ప్రాసెస్ లో వాడు ఇంకా చాలా చేసి ఉంటాడు, అది నీకు తెలుసా? చూసావా, ఒకటి 70mm థియేటర్, ఇంకోటి 170mm థియేటర్. మీరంతా టూరింగ్ ట్యాకీస్ రా, కనపడుతున్నారుగా. ఎవరినైనా అనుకని ఈ అమ్మాయిని మాత్రం మళ్ళీ ఏమనుకో, ఎందుకంటే నా గుండెకే ఈ అమ్మాయికి ప్రేమ అవుతుంది, నా కిడ్నీ ఈ అమ్మాయికి అది అవుతుంది. అది అవుతుంది. ఏదవుతుంది? నా గుండెకి దీని ప్రేమ అవసరం, నా కిడ్నీకి దీని ఆత్మీయత అవసరం. ఫస్ట్ దాని మొహానికి ఫోటోషాప్ ఎడిటింగ్ అవసరం. హలో, టాలీవుడ్ హీరోయిన్ ఇక్కడ. అది టాలీవుడ్ అయి ఉండదు, టేక్ వుడ్ అయి ఉంటది, కరెక్ట్ కనుక్కో.
ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు నానేస్తుందా? కంట్రీ బ్రూట్ ఇన్ని తిట్లు తిడుతున్నా కళ్ళుగా అప్పగించి అలా చూస్తావేంటి? ఈ ప్రపంచంలోకి ఎలా అందగత్తెని చూస్తున్నాను. ఓ మై గాడ్, నాటి. నువ్వు పక్కగా తప్పుకుంటే ఇంకా క్లియర్ గా చూస్తా. అయ్యో అంటే అనుసూయం చూస్తున్నావా? మరి లేకపోతే నిన్ను అనుకున్నావా? నీలాంటిదే డాక్టర్ పీచు పదార్థాలు అనమాట కొబ్బరి పీచు తినిందంట. మొత్తం చిల్లర వేదవాళ్ళంతా వచ్చారు బ్యాచ్. చిల్లర బ్యాచ్ అంటే ఏంట్రా? ఏం లేదురా, ఒక దేవుడు బొమ్మ షేర్ చేసి 10 సెకండ్లు ఇది అందరికీ షేర్ చేయకపోతే చెడు జరిగింది అంటారు చూసావా, వాడే చిల్లర వేదవా. సూపర్ సూపర్. పదండి, ఇంకా క్లాస్ టైం అయింది. అయినా ఏం క్లాస్ రా ఇది, ఒక అమ్మాయి కూడా ఉండదా? వచ్చినా నువ్వు ఉంచవుగా అందుకని. సైలెన్స్ సైలెన్స్. ఓ మై గాడ్. మీ ఆవిడే కదరా, నువ్వెందుకు నిలబడతావు? టీచర్ అయితే నేను లేచేవాడిని కదరా, మా ఆవిడ కదా అందుకే లేచా. ఇంట్లో ఉన్న మీ ఆవిడకి కాలేజీలో ఉన్న మీ ఆవిడ తేడా ఏంటి? ఇక్కడైతే ఒక టాపిక్ తీసుకొని 1 గంట క్లాస్ పీకిద్ది, అక్కడ ఏ టాపిక్ లేకపోయినా గంటల పీకుద్ది. సరే సరే కూర్చో. ఆ. కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా కళలు ప్రదర్శిస్తారా? ప్రదర్శిస్తా. ఒరే నీ కళలకి ఈ వేదిక కాదు కదా, శిల్పకళా వేదిక కూడా సరిపోదు, కూర్చో. చరిత్ర గురించి చెప్తాను, సరే ఇవ్వనండి. క్రీస్తు పూర్వం 321లో ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు పూర్వం గురించి అయితే వాడికే తెలిసింది, ఎందుకంటే క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి మధ్య ప్రత్యక్ష సాక్షి వాడు అక్కడే. అరే నీ పేరేంటి? రాజు, MBBS FRCS డయాబెటీస్. నీ హ్యాబిట్స్ ఏంటి? మెడిటేషన్. అబ్బా, ఎందుకంటే అంతు చిక్కని వ్యాధులన్నిటికీ అది ఒక్కటే మార్గం, దానికి మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటాడు. అరే బుల్లబ్బాయ్, నీ హ్యాబిట్స్ ఏంట్రా? ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ యూట్యూబ్. యూట్యూబ్ లో ఏం చూస్తారా? ఆయన చేసిందే చూస్తుంటాడండి. నేను వీళ్ళందరిని అడుగుతుంటే నీ కౌంటర్లు ఎందుకు? నీకెందుకు కౌంటర్? గట్టి ఫెలో బఫెలో. అసలు చలనం లేదేంట్రా నీకు? నాకు తెలుసు, నాకు న్యూటన్స్ లా తెలుసు. ఫర్ ఎవ్రీ హస్బెండ్ రియాక్షన్ ఇన్ క్లాస్ రూమ్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ రియాక్షన్ ఇన్ బెడ్రూమ్. అందుకే నో రియాక్షన్. లాస్ట్ టైం రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. పూణే వస్తున్నాడు. పూణే కాదురా, ప్యూన్ రావాడు. పూణే ఏంట్రా? స్టూడెంట్స్, మీ రిజల్ట్స్ అన్ని అనౌన్స్ చేయబోతున్నా. ఫస్ట్ నా అనౌన్స్ చేయండి సార్, ఎందుకంటే ఆ రిజల్ట్ కి నా శోభనానికి ముడిపడి ఉంది, ప్లీజ్. అది ఇంగ్లీష్ పాస్, అయిపోయింది. ఫిజిక్స్ పాస్. ఈ రోజు నీకుందే మామూలుగా ఉండదు ఇక. కెమిస్ట్రీ పాస్. పాసా? హోయ్ రబ్బా హోయ్, అబ్బా హోయ్, రబ్బా హోయ్. డ్రాయింగ్ పాస్. పాసా? అమ్మాలే. అమ్మోలే. ఆ. జమ్మన్ ఫెయిల్. నువ్వు జన్మలో పాస్ అవ్వు, నాకు జన్మలో శోభనం అవ్వదురా. అడగలగా. M అంటే ముంచేది, 1 అంటే నంబర్ 1. ముంచటంలో నంబర్ 1 సబ్జెక్ట్ ఏంటంటే M1. అయిపోయింది, శోభనం పోయింది, జెండా కూడా పోయింది, పిల్లలు పోయారు. అరే నీకు విషయం తెలుసా? మన ఇద్దరి మ్యాచింగ్ తెలుసా? ఏం మ్యాచింగ్ రా? నీ ఫేసు నా డ్రెస్సు. ఓకే, సో నాన్ స్టాప్ కామెడీ ఎక్స్ప్రెస్ ఎలా ఎంజాయ్ చేశారు రోజా గారు? ఏం చెప్తా అది గురించి చెప్పమంటే ఏం చేసినా బానే ఉంటుంది, కానీ దీంట్లో యూత్ అంటూ రాజు గారే. మీరు యూత్ ఏంటండి? బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. నాగబాబు గారు? బాగుంది, సరదాగా ఉంది. గుడ్ అంటే సాంగ్ బాగుంది, ముసలాళ్ళు.